తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మలయాళ నటుల ఇండియాలో కస్టమ్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణల కేసుపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఆపరేషన్ నమకుమార్ పేరుతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్వీరాజ్లపై ఆరోపణలు వచ్చాయి. సోదాల్లో ఎలాంటి కార్లు లభ్యం కాలేదని కూడా సమాచారం అయితే అందుతోంది. మలయాళ నటులు పృథ్వీరాజ్, సుకుమారన్ అలాగే దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ నమకూర్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్, సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్లోని దుల్కర్ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను గుర్తించలేదని కూడా సమాచారం అయితే అందుతుంది. కేవలం వీరిపైనే కాదు, కేరళ వ్యాప్తంగా కోచి, కోలికోడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలైతే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలైతే ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకొచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లో కొన్ని తాత్కాలిక చిరునామాలకైతే తరలించారట. సినీ వ్యాపార వర్గాలు సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులను గుర్తించి వారికి మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇండియన్ భూటాన్ ట్రేడ్ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని ఆ వాహనాలను భారత్కు తరలించినట్లుగా సమాచారం. ఇటీవల ఆ దేశం నుంచి వచ్చిన అన్ని వాహనాలకు సంబంధించిన రసీదులు, ఇతర ఆధారాలను కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ సెలబ్రిటీస్ పైన వీరిద్దరి ఇండ్లలో సోదాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.